అందరికీ రోజు మనం భగవద్గీతలో 4వ అధ్యాయం యొక్క 34వ శ్లోకం గురించి తెలుసుకుందాం. తత్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. పద్ధతిగా ఉండాలి, డిసిప్లిన్గా ఉండాలి, కరెక్ట్గా ఉండాలి, ఏ పని చేసినా కరెక్ట్గా చేయాలి అని చెప్పి మనకి పెద్దలు చెప్తూనే ఉంటారు. కానీ దాని వెనుక ఉన్న పద్ధతి ఏంటో కూడా మనం తెలుసుకొని చేయాలి. ఒక పని ఒక పద్ధతిలో చేస్తేనే సార్థకం అవుతుంది. అలా ప్రతి ఒక్క పనికి ఒక్కొక్క పద్ధతి ఉంది వేదాలలో. దాని వెనుక సైంటిఫిక్ రీజన్ కావచ్చు, లేదా స్పిరిచువల్ రీజన్ కావచ్చు. మన పెద్దలు మనకు కొన్ని చెప్తూ ఉంటారు, మనం కొన్ని పాటిస్తుంటాం, కొన్ని పాటించకపోవచ్చు. కానీ వాళ్ళు చెప్పినప్పుడు మనం వాటి వెనుక ఉన్న రీజన్ ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్. తర్వాత మనకి దాంట్లో సైంటిఫిక్ రీజన్ నచ్చితే సైంటిఫిక్, స్పిరిచువల్ రీజన్ నచ్చితే స్పిరిచువల్ రీజన్ని తీసుకొని మనం దాన్ని పాటించవచ్చు. అలా తెలుసుకొని పని చేయడం వల్ల, పద్ధతిగా చేయడం వల్ల మనకి ఆ జ్ఞానం అలా ఉండిపోతుంది. ఆ పని చేసేటప్పుడు కరెక్ట్గా చేస్తాం. మనం ఏది తెలుసుకోకుండా చేయడం వల్ల మనం ఆ పనిలో తప్పులు చేయొచ్చు, లేదా పనిని చేయడం మర్చిపోవచ్చు. కనుక ఏదైనా ఒక పని చేసేటప్పుడు పద్ధతిగా చేసి, దాని గురించి తెలియకపోతే మన గురువుల నుంచి లేదా పెద్దల నుంచి అడిగి వాటి వెనుక ఉన్న యొక్క రీజన్స్ ఏంటో తెలుసుకొని పని చేయాలి. అప్పుడు మన లైఫ్ స్టైల్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. మనం కరెక్ట్గా, డిసిప్లిన్గా, పద్ధతిగా ఉంటాము అనేది భావం. హరే కృష్ణ.